జూదమాట దీంట్లో పెట్టినారు, ఇది చట్ట విరుద్ధం కదా, భారతదేశ ప్రజల మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి, మీరు ఈ ఆటను రద్దు చేయండి అని చెప్పి రాయండి, జాబు రాయండి. ఒకటి కేంద్రం ఏది నోటిఫై చేస్తే అన్ని రాష్ట్రాలు కూడా ఆ ఆటలను ఈ స్పోర్ట్స్ గేమ్స్ దాంట్లో పెట్టడం జరుగుతుంది. మేము కొత్తగా పెట్టింది కాదు అది. 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన క్రీడా పాలసీలో ఏదైతే క్రీడల పేర్లు పెట్టారో ఆ క్రీడలనే మేము పెట్టడం జరిగింది. అంతేకాకుండా హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు, ఒకసారి వర్టికల్ అంటారని. అధికారులు కరెక్ట్గానే చెప్పినారు, మేము కరెక్ట్గానే చెప్పినాం, మనకు చెవులు సరిగ్గా వినపడ్డంలే. దేనికి హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారము ఉద్యోగాలు ఇచ్చారు, దేనికి వర్టికల్ రిజర్వేషను అమలు చేశారనే దానిపైన స్పష్టంగా విద్యాశాఖ అధికారులు, క్రీడాశాఖ అధికారులు స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది. మీరు చెవులలో పాదరసం వేసుకొని మేము చెవిటోళ్ళ మాదిరి మేము ప్రవర్తిస్తామంటే మేమేం కూడా చేసే పరిస్థితి లేదు. అంతేకాకుండా అన్ని కుట్రలు చేసినారు. మొదట ఏమన్నారు, నవీన్ అన్నారు, అది ఫేక్ అని తేలిపోయింది. మళ్ళీ 5-6 మంది క్రీడాకారులు తీసుకొని వచ్చినారు, అవి ఫేక్ అని తేలిపోయింది. తర్వాత గజని మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో పార్టిసిపేషన్ వాళ్ళకి కానీ ఇచ్చినారని చెప్పి ఒక పెద్ద బండి వేసినాడు. అయ్యా, మీరు ఇచ్చిన వార్డు సచివాలయ ఉద్యోగాలలో కూడా గ్రామీణ క్రీడల్లో పాల్గొన్న వాళ్ళకి ఇచ్చినావు, స్కూల్ గేమ్స్లో పాల్గొన్న వాళ్ళకి ఇచ్చినావు, బ్యాకప్ సర్టిఫికెట్ లేకుండా ఇచ్చినామని చెప్పి మేము ఆ 2300 లిస్టు మీరు ఇచ్చినది మీ మకాకు చూపించే దాని పక్క వినారు. లాస్ట్కి ఏం చెప్పినారు, కులం కార్డు ఎత్తినారు, కమ్మవారికి అందరికి ఇచ్చినారని చెప్పి పనికిమాల వెధవలంతా కూర్చొని వాళ్ళతో ఇంటర్వ్యూలు ఇప్పించుకుంటా మీరు గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తారా? కమ్మవారికి 9 మందికి ఇస్తే మొత్తం 382 మందికి లిస్ట్ వచ్చిందంట. వాడు చెప్తాడు, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్, యూజ్లెస్ ఫెలో, ఎవరో కోర్టు వినంటే లిస్టు తీసుకొచ్చింటే చూసా అంట, ఇచ్చినారంటాడు. ఇట్లా ఇచ్చినారా? ఇష్టానుసారంగా ఒక కులాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి 9 మందికి మాత్రమే కమ్మ కులస్తులకు ఉద్యోగాలు ఇస్తే స్పోర్ట్స్ కోటాలో మొత్తం అందరికీ ఇచ్చేసినారని చెప్పి దుష్ప్రచారం చేశారు. దాన్ని కూడా నిగ్గు తేలిస్తే దాన్ని కూడా పక్కకు వినారు. ఇప్పుడు ఇంకో కొత్త డ్రామా, గవర్నర్ దగ్గరికి ఢిల్లీ వీధుల్లో ఈ రచ్చ చేయాలని చెప్పి. మీరు ఎన్ని రచ్చలు చేసినా ఏమి చేసినా కూడా ఇబ్బంది కాదు. ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఉండే యువత ఎవరు కూడా ఆత్మస్థైర్యం కోల్పోరు. మీరు చేసిన కుంభకోణాలు మీరేమనుకుంటారంటే మీకుండే అవలక్షణాలన్నీ కూడా మాకంటగట్టి ఆ బురద మేము కూడా మీ మాదిరే పనికిమాలని చూపించాలనే మీ కుట్రలను ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మరు. అంటే ఒక అబద్ధాన్ని పదే చెప్తే నిజమవుతుందనే గ్లోబల్ సూత్రాన్ని మీరు వంట పట్టించుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా గ్లోబల్స్ వారసులుగా మీరు నిలబడడం జరిగింది. పదే ఒక అబద్ధాన్ని మీరు పోతున్నారు గవర్నర్ గారి దగ్గరికి కానీ రాష్ట్రపతి దగ్గరికి కానీ. ఏ అభ్యర్థి అయినా సరే మీతో పాటు ఒక 10 మంది అభ్యర్థులు మీతో పాటు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రంలో మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు పోతారు. వాళ్ళెందుకు పోవడంలే? వాళ్ళకు తెలుసు వాస్తవం. మీరు చేసే 1-2 మాటలు పొరపాటు పడి వచ్చినారు మీ దగ్గరికి, వాళ్ళకు అర్థమైంది వీళ్ళు మనకు ఉద్యోగాలు ఇచ్చేదానికి కాదు, భవిష్యత్తులో ఎప్పటికి కూడా ఉద్యోగాలు రాకుండా చేసేదానికి, మనతో నేరాలు చేసేదానికి, మనతో తప్పుడు పనులు చేయించేదానికి వీళ్ళు మనల్ని వాడుకుంటున్నారనే విషయం అర్థమైన తర్వాత ఏ నిరుద్యోగ ఉపాధ్యాయులు లేకపోతే ఉద్యోగం రాని ఉపాధ్యాయులు మీ ఆలోచన విధానాన్ని కనుక్కొని అందరూ కూడా దూరంగా ఉంటున్నారు. అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని ఎత్తరు. ఓన్లీ డిఎస్సి ఓన్లీ లోకేష్ బాబు గారు లక్ష్యంగా ఇవన్నీ కూడా మీరు మాట్లాడడం జరుగుతుంది. మీకు స్పష్టంగా చెప్పాం. పేర్ని నాని గారు, మన లోకేష్ గారు చెప్పారు, నేను చర్చకు సిద్ధంగా ఉన్నా రండని. ఎవరికి రావాలి? లోకేష్ బాబు గారు సవాల్ చేస్తే పేర్ని నాని గారు రావాల్సింది. బియ్యం దొంగలో లేకుంటే గోడౌన్ దొంగలో కాదు రావాల్సింది. పేర్ని నాని గారికి స్పష్టంగా చెప్తానా, నువ్వు చర్చకు వచ్చేటకంటే చెప్పు,
మాజీ మంత్రి మా పార్టీ తరఫున వస్తారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేడు కంటే ఎక్కడైనా సరే, ఆంధ్రప్రదేశ్లో అయినా సరే, ఆంధ్రప్రదేశ్ బయట అయినా సరే, ఢిల్లీ అయినా బాంబే అయినా ఒక పెద్ద అనలిస్ట్ దగ్గర చర్చ పెడదాం. రమ్మని మీ జగన్ ఒప్పించండి, మేము ఆ లోకేష్ బాబు గారిని తొడుకొని వస్తాం. స్పష్టంగా సవాల్ చేస్తాను మరోసారి, బొత్సకు కానీ, పేర్ని నానికి కానీ, లేకుంటే రోజు అడిగే కుక్కలకు కానీ, ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ స్థాయి వ్యక్తులను మీరు పంపిస్తారో ప్లేసు చెప్పండి, వ్యక్తుల పేర్లు చెప్పండి, ఆ టైము చెప్పండి, అదే స్థాయి వ్యక్తులు మేము పంపుతాం. మీరు మాజీ మంత్రులు వస్తే మా పక్క మాజీ మంత్రులు వస్తారు, మీ జగన్మోహన్ రెడ్డి వచ్చే మా లోకేష్ బాబు గారు వస్తారు, మీ ఎంపీలు వస్తే మా ఎంపీలు వస్తారు, మీ రాజ్యసభ సభ్యులు వస్తే మా రాజ్యసభ సభ్యులు వస్తారు, మీ ఎమ్మెల్యేలు వస్తే మా ఎమ్మెల్యేలు వస్తారు, మీ ఎమ్మెల్సీలు వస్తే మా ఎమ్మెల్సీలు వస్తాం, మీ మండల పార్టీ అధ్యక్షుడు వచ్చి మా మండల పార్టీ అధ్యక్షుని పంపిస్తాం, మీ గ్రామ పార్టీ అధ్యక్షుని వచ్చి గ్రామ పార్టీ అధ్యక్షుని పంపిస్తాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ సవాలుకు మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారు చెప్పండి. మేము తాడేపల్లికి వచ్చి మీ ఆఫీసులో కూర్చొని చర్చించమని చేస్తాం, మాకేం ఇబ్బంది లేదు. మీ తాడేపల్లికి వచ్చి మీరు చెప్పిన వ్యక్తులతో ఆ లిస్ట్ ఏదో ఇవ్వండి, పేరు చెప్పండి, మీరు ఎంతమంది వస్తారో, మా వాళ్ళు కానీ అంతమంది వస్తారు. మీ తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలోనే చర్చించేదానికి సిద్ధంగా ఉన్నాం. లేదు అధికారులను కానీ ముందర పెట్టుకొని చర్చిద్దామంటే సచివాలయానికి చెప్పండి, పదాం, రిక్వెస్ట్ చేస్తాం. మీరు ఒక లేఖ పెట్టండి, మేము లేఖ పెడతాం, టైం చెప్పండి, పలానా రోజు పలానా తేదీకి మేము వాళ్ళు వస్తాము, మాకున్న అనుమానాలు నివృత్తి చేయండి అని చెప్పి విద్యాశాఖ అధికారులకు పెడదాం, క్రీడాశాఖ అధికారులకు పెడదాం. లేదు మీడియా ముందు చర్చిద్దామంటే మీడియా ముందు చెప్పండి. మనం పెట్టాం, తిరుపతి ప్లస్ క్లబ్కి రమ్మని చెప్పాం, పంపించాల్సింది మీ భూమన కరుణాకర్ రెడ్డినో లేకుంటే మీ చిత్తూరు జిల్లాలోని ఎమ్మెల్సీలను, మా ఎమ్మెల్సీ వైఆర్ శ్రీకాంత్ గారు, రవినాయుడు పంపించాల్సింది. మీకున్నారు కదా చిత్తూరు జిల్లాలో, మీ వాళ్ళు నెల్లూరు వాళ్ళలో, చిత్తూరు ఎమ్మెల్సీలను, కడప ఎమ్మెల్సీలను పంపించాల్సింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు రేపైనా మన్నాడైనా 10 రోజులైనా సరే మీరు చర్చించేదానికి సిద్ధంగా ఉంటే చెప్పండి, మేము రెడీగా ఉన్నాం. లిస్ట్ ఇవ్వండి, ఆ లిస్టు మేము కానీ చెప్దాం. ప్రశాంతమైన వాతావరణంలో ఎవరు కూడా లేకుండా మీడియా వాళ్ళంగా రిక్వెస్ట్ చేద్దాం, ఈ విషయాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయండి అని చెప్పి అడుక్కుందాం, వాస్తవాలు నిగ్గు తెలుసుకుందాం. అంతే తప్ప మేము వాస్తవాలు నిగ్గు తేల్చేదానికి సిద్ధంగా లేం, మేము చర్చకు సిద్ధంగా లేం, మేము దీన్ని అల్లరి చేస్తా కూర్చోవాలా అంటే మాత్రం కుదరదు. యువత తిరగబడుతుంది, జాగ్రత్త. రమ్మని చెప్పండి. త్వరలో అసెంబ్లీ కానీ జరుగుతుంది, 2-3 నెలల్లో వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడమని చెప్పండి. అసెంబ్లీలో ఏమి తప్పు జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగింది ప్రశ్నించండి. అసెంబ్లీలో ప్రభుత్వం సమాధానం చెప్తుంది ధీటుగా. మంది ఉన్నారని చెప్పి కౌన్సిల్ కాదు, 11 మంది ఉంటే రాండి, ఏమి తప్పేముంది? మిమ్మల్ని ఎన్నుకున్నది ఈ రాష్ట్రంలో ఉండే ప్రజా సమస్యలను సభ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని చెప్పి మిమ్మల్ని ఎన్నుకునేది. మీరు ఈరోజు ఫలానా చిత్తగిస్తామన్నారు, రండి. డిఎస్సిలో ఏమేమి తప్పులు ఉన్నాయి మీరు అన్ని లిస్ట్ తీసుకొని రండి. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పాయింట్ మీకు చెప్తారు, 1 రోజు కంటే 2 రోజులు చెప్తారు మీకు. దానికి మాత్రం సిద్ధపడరు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏ సవాలుగైనా కానీ మీరు సిద్ధంగా అండి. ఇలా పరిస్థితిగా ఎట్లుందంటే ఎన్ని చెప్పినా ఏమి వినరు. అంటే చెవిటోని ముందు శంగం ఊదినట్టుంటారు, చెవిలో పాదరసం పోసుకుంటారు. ఏమీ వినబడని చెవిటి వ్యక్తి ముందు శంఖం ఊదితే ఆ శబ్దం వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎలాగో వినిపించదు. మేము ఎంత అరిసినా కానీ వినపరాదు. వినే ఓపిక కానీ గ్రహించే శక్తి లేని వారి దగ్గర మంచి మాటలు చెప్పినా, ఉపదేశాలు చెప్పినా కూడా చెవులలో పాదరసం వేసుకొని చెవిటి వాళ్ళ మాదిరి నటించేవానికి భగవంతుడు రక్షించలేరు. మేమైతే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. దయచేసి వైఎస్ఆర్సీపీలారా ఆ పాదరసం నుంచి బయటికి తీసుకోండి. చెవులు తిక్కించి బయట పెట్టి బాగా జాగ్రత్తగా వినండి, సౌండ్ పెట్టుకొని వినండి. మరోసారి చెప్తా ఉన్నా, ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము చర్చించేదానికి సిద్ధంగా ఉన్నాం. మీ జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి తీసుకొని రండి. ఆంధ్రప్రదేశ్లోనైనా, ఆంధ్రప్రదేశ్ బయట అయినా సరే మా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డితో చర్చించేదానికి, ఆయనకున్న అనుమానాలు తీర్చేదానికి వస్తారు. ఇంకా ఎవరు వస్తారో చెప్పండి. పేర్ని నాని, బొత్స గారికి చెప్తా ఉన్నా, మాటలొద్దు, ప్రాక్టికల్గా పదాముగా. మీరు మీ ఆఫీసులో మాట్లాడడం, మేము ఆఫీసులో మాట్లాడడం కాదు.
ప్రజలకు అర్థం కాల, ప్రజల సమక్షంలో చర్చిద్దాం. మరోసారి అడుగుతా ఉన్నా, ఈ సవాలుకు సిద్ధంగా అమ్మని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులకు మరోసారి డిమాండ్ చేస్తా ఉన్నా, విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. ధన్యవాదాలు.